ఏంటి పద్మావతి కాలేజీలో అందరూ కృష్ణాష్టమి ఆడలో ఒకటి నువ్వేంటి తీరిక పెట్టోపెన్ చేసా? నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపతీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రామ్ పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరేగానే పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుంటాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్ అనుకున్నాను. అందుకే నీ చేత ఈ రాక్ స్టెప్ ఇచ్చాడు. రాక్ షేప్లేంది కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసు ఏ హీరో వేషం పట్టి అచ్చం ఆ హీరో చూపిస్తాడు తెలుసా. అసలు సినిమాలో చూస్తే ఎంత అయ్యాడు తెలుసా. పాపం ఇప్పుడు ఆపర్ మీదే నీ 7 వల్ల కదా చెన్న చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వు ఎప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడు తెలుసా. చూడు అబ్బో చాలు కాదు ప్రేమ, ముక్కు పుట్టాలు కూడా అదిరిపోయినాయి. నువ్వేం ఎగ్జామ్స్ పెట్టలేదు. వాసుకి ఈ ఉత్తరం చూడు ఎంత రాశాడు తెలుసా. ఎవరు మటర్ చేసి మర్డర్ కోడినా మేకలా అని. అదే మరి ఎంత రాశాడు. అబ్బో అంత కదిరిచ్చాడు ఏంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేను ఉత్తున్న మనసు పారేసుకోలేదు. నా గురించి కవితలు రాశాడు తెలుసా. గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది. నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదువు వినిపించు తరిస్తా. ప్రియాతి ప్రియమైన నేను చూడగానే చెప్పు ఇంకేమవుతుంది? మా రోజు వస్తుంది. అదే మరి ఇంకా ఒక దాంతో నిప్పరైపోయింది అద్దోగతి. రామకృష్ణ గారు లేకపోతే కోతి గీతి రాశాడంటే ఇది కవిత్వం కాదు, కపిత్వం. చెత్తరాత్ర వాడికి. అసలు వాసు గురించి నీకు చెప్పి అరే ఏం జోగ్గానాలే అసలు నాతో కాదు. అమ్మాయి అమ్మాయి కోపం వస్తామా? ఏదో జోగ్గానాలే అమ్మాయి. వెళ్ళిపో.